అమరావతిలో మళ్ళీ సింగపూర్ సినిమా చూపిస్తున్నారు చంద్రబాబు. రాజధానికి మళ్ళీ సింగపూర్ ప్రతినిధులను దింపింది కూటమి ప్రభుత్వం. గతంలో సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్తో అమరావతి ఒప్పందాలు చేసుకున్నారు చంద్రబాబు సన్నిహిత ఈశ్వరన్ని జైలుకు పంపింది సింగపూర్ ప్రభుత్వం. గతంలో సింగపూర్ ఒప్పందాలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సింగపూర్ ప్రైవేట్ సంస్థలతో చీకటి ఒప్పందాలు చేసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు అమరావతి పనుల్లో సింగపూర్ టీంని దించింది ప్రభుత్వం. సిఎస్ విజయానంద్తో సింగపూర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనస్తే అమరావతి ప్రాజెక్టు ఒక్కసారి సింగపూర్ ని రంగంలోకి దించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న చీఫ్ సెక్రటరీతో సింగపూర్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ కానున్న ఇవాళ మధ్యాహ్నం. అయితే ఇప్పటికే సింగపూర్ మళ్ళీ ఎంటర్ అవడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే సెమ్కార్ప్ ఎస్ఎండాస్ సంబంధించినటువంటి 2 కన్సల్టెంట్లను తీసుకొచ్చి వాటినే సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులుగా బయట ప్రచారం చేసి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్లో భాగస్వామ్యం చేశారు. అయితే ఆ రోజు సింగపూర్ తరఫున చర్చలు జరిపినటువంటి లేదా చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసినటువంటి మాజీ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణల కేసులో జైలుకి వెళ్లారు. ఎవరైతే అమరావతికి సంబంధించి చంద్రబాబుతో చర్చలు జరిపారో, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా సింగపూర్ లో ఉత్తరం వేసుకున్నటువంటి ఈశ్వరన్ని ఆ సింగపూర్ ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపైన కేసు నమోదు చేయించింది, జైలుకు పంపింది. తర్వాత సింగపూర్ న్యాయస్థానాలు కూడా అతని అవినీతిని నిర్ధారించి శిక్ష వేసినటువంటి పరిస్థితి. సో అటువంటి చరిత్ర ఉన్నటువంటి సింగపూర్ ని మళ్ళీ ఇప్పుడు రాజధానిలోకి ఎంటర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింగపూర్ ప్రైవేట్ సంస్థలతో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు వాటితో ఒప్పందాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతాయి. నిన్న చీఫ్ సెక్రటరీ విజయానంద్ తో సింగపూర్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఫ్రాన్సిస్ చాంగ్, ఆడ్రే టాన్, ఎలిజా ఆంగ్, నాజ్మి బేగం, వివేక్ రఘురామ, డేన్సై టాన్లు భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ కానున్నారు. సింగపూర్ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సిఎస్ నిన్న కోరారు. ఇవాళ సీఎం చంద్రబాబు కూడా కోరను. అయితే మళ్ళీ ఏ బాధ్యతలు అప్పగిస్తారు? ఇప్పటికే సింగపూర్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ మోడల్లో అక్కడ ఉన్నటువంటి సుమారుగా దాదాపుగా 1,00,000 కోట్లను అప్పు తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఇందులో ఏ బాధ్యత సింగపూర్ కి అప్పగిస్తారు? సింగపూర్ ప్రభుత్వమా లేకపోతే ప్రైవేట్ కంపెనీలా, ఎవరు భాగస్వాములు అవుతారన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో అత్యంత వివాదాస్పదంగా మారి అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సింగపూర్ టీం ని మళ్ళీ ఇప్పుడు రాజధాని నిర్మాణానికి తీసుకురావడం పట్ల తర్వాత విమర్శలు వెల్లువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.